హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రొటీన్గా చేసే చికెన్ ఫ్రై కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అడావిడి లేకుండా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం చికెన్ని కిలో తీసుకున్నానండి. మీడియం సైజ్ పీసెస్ అయితే మనకి ఫ్రై అనేది బాగుంటుంది. దీన్ని బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం కొద్దిగా చూసి వేసుకోండి అండి. మనం పెప్పర్ మసాలా వేస్తాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్కి ముందే కారాన్ని పట్టించడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. చికెన్ కూడా టేస్టీగా ఉంటుందండి. కారం అంతా ఈ చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఒక 1 అవర్ కానీ లేదా మనం బయటకు వెళ్ళాలనుకుంటే ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైము చేసి పెట్టుకోవచ్చండి. హడావిడి లేకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న చెక్క ముక్క, ఇలాచీ 2, ఒక 4-5 లవంగ మొగ్గలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మసాలాని ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రైలో గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడు మనం నూరుకొని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు అడుగు పట్టకుండా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా రావడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి కదా. ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని. చికెన్ ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నానండి. మీ కారం స్పైసీగా కావాలనుకుంటే మొత్తం వేసేసుకోవచ్చు. లేదు కొంచెం తగ్గించి వేసుకోవాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం మసాలాని వేసేసుకున్నానండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఐదు నిమిషాల తర్వాత చికెన్లోని ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. ఈ విధంగా చికెన్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు,
సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఈ మూడింటిని యాడ్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలండి. చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా స్పైసీగా టేస్టీగా చికెన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుందండి. రసం పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇలా లెమన్తో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పెప్పర్ చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.